తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాతే మళ్ళీ నేను ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. కానీ ఈ విషయంలో కాదు, ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ మద్యపానానికి సంబంధించుకుంటే కూడా దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. ప్రజలను మద్యానికి దూరం చేస్తున్నామంటూ కూడా భారీగా మనం చూస్తే లిక్కర్ ధరలు కూడా పెంచేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. కమిషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చిన వైసీపీ పెద్దల బాగోతాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా గత సెప్టెంబర్ చివరి వారంలో కేసు కూడా నమోదు చేసిన సిఐడి మరింత సమాచారం సేకరించింది. దీనికి సంబంధించి ఇక పాపులర్ మద్యం బ్రాండ్లను తరిమేసి నాసిరకం జే బ్రాండ్లు తెచ్చి షాపులకు సరఫరా చేసినట్లయితే పూర్తిగా దీంట్లో గుర్తించారు. అందుకు ప్రతిఫలంగా ప్రతి బాక్సుపై కనీసం 150 నుంచి గరిష్టంగా 450 రూపాయల వరకు నాటి ప్రభుత్వ పెద్దలు వసూలు చేసినట్లయితే ఆధారాలు కూడా పూర్తిగా సేకరించారు. ఇక వైసీపీ ఎంపీలు ఇటు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి మనకు తెలిసిందే మొన్న మధ్య రాజ్యసభకు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇందులో వారు కీలక పాత్ర పోషించినట్లయితే పరిస్థితి ప్రతి నెల 60 కోట్లకు తగ్గకుండా ప్రతి వారం ఒక వాహనంలో కమిషన్ డబ్బులు తీసుకొచ్చి ప్యాలెస్ పెద్దలు చెప్పిన చోటకు చేర్చినట్లయితే పూర్తిగా అధికారులు ప్రస్తుతం గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. జగన్ పాలనలో ఐటీ సలహాదారుగా వ్యవహరించినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాజ్ రాజ్ ఆ భారీ నల్లధనాన్ని హవాలా రూపంలో ముఖ్య నేతలకు కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఎంక్వైరీ కొనసాగుతున్న పరిస్థితి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా సీట్ కూడా వేసింది దీనికి సంబంధించి. సో దీంట్లో చాలా అంశాలు, అంటే ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళి వీళ్ళు ఎంక్వైరీ చేయడం కావచ్చు, తనిఖీలు చేయడం కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చేసే అధికారాలు కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తే కనుక వేల కోట్ల విలువైనటువంటి ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే మాటలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా, ఎక్కడ డబ్బులు చేతులు మారినా అవన్నీ వాటి మూలాలన్నీ కూడా ఆ కంటైనర్లు కావచ్చు, లేదంటే ఆ డబ్బు కావచ్చు, అదంతా ఎటుపోతుంది అంటే ఎవరిని అడిగినా, రాష్ట్రంలో చిన్న పిల్లోని అడిగినా ఆ వేళ్ళన్నీ ప్యాలెస్ వైపే చూపిస్తూ ఉంటారు. అటే వెళ్తూ ఉన్నాయి. ఈ అన్ని మూలాలకు కారణం అక్కడే. ఏదైనా జరగనివ్వండి, కాకినాడ పోర్టు కావచ్చు, ఇసుక కావచ్చు, చెత్త మీద పన్ను కావచ్చు, ఏది జరిగినా కానీ దాని మూలాలు ప్యాలెస్ వైపే చూపించే పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో కూడా వైసీపీ ఎంపీలు ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు కీలకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించి వీరి బినామీల పేరున కంపెనీలకే 5 ఏళ్లలో దాదాపుగా 10,000 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా ఆర్డర్లు దక్కడం వీటికి బలం చేకూరుస్తోంది. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డిస్టిలరీ కావచ్చు, వీటికే 10,000 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పూర్తిగా దీనికి సంబంధించి. అట్లాగే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గత ప్రభుత్వ నూతన విధానం తీసుకొచ్చినటువంటి 2 నెలలకే ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో రోహిత్ రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీలు పెట్టించి భారీగా దోచుకున్న విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా దీనికి సంబంధించి కూడా చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఈ కుంభకోణంలో పూర్తిగా పాత్రదారులైనటువంటి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆధారాలు పూర్తిగా ధ్వంసం చెయ్యాలి అంటూ కూడా అప్పటి పాలకులకు, కొద్దిమందికి అధికారులకు కూడా ఆర్డర్లు వెళ్ళాయనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో గతంలో మనం చూసాం వాసుదేవరెడ్డి దీనికి సంబంధించి ఆయన కూడా పారిపోయే ప్రయత్నం, ఫైల్స్ని ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం, ఇవన్నీ చేశారు. ఆ తర్వాత అవన్నీ కూడా ఎవరో కంప్లైంట్ చేస్తే మళ్ళీ దొరికినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విధంగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే మద్యానికి సంబంధించి కూడా పూర్తిగా రాష్ట్రంలో ఇప్పటికీ కూడా కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నటువంటి వారి సంఖ్య ఎంతో పెరిగిపోయింది. అంటే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నాసిరకం పిచ్చి మద్యం ఏదైతే ఉంటుందో దాన్ని తాగి ఆరోగ్యాలు పాడు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఇప్పటి కూటమి అధికార పార్టీ నేతలు చాలామంది అప్పుడు చెప్పేవాళ్ళు, అంటే ఏదైతే నాన్న బుడ్డి నుంచి తీసుకొని అమ్మ ఒడికి ఇచ్చామని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ మద్యానికి సంబంధించి ఏ విధంగా ఒక వ్యాపార వనరుగా మార్చుకున్నారంటే దాన్ని ప్రభుత్వమే తీసేసుకుంది, ప్రభుత్వమే మెయింటైన్ చేసింది అప్పుడు. అట్లాగే దాంతో దాదాపుగా దేశమంతా కూడా
ఈ ఆన్లైన్ లావాదేవీలు కొనసాగుతున్న సమయంలో దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ లిక్కర్ షాపులలో ఈ యూపీఐ పే కావచ్చు, ఆన్లైన్లు కావచ్చు లేకుండా చేసినటువంటి పరిస్థితి. డబ్బు ఇవ్వు, బాటిల్ తీసుకుపో, ఆ విధంగా కొనసాగినటువంటి వ్యాపారం ఇది. అంటే ఆ డబ్బు ట్రాన్సాక్షనే జరిగింది కాబట్టి దీంట్లో చాలా దీనికి సంబంధించినటువంటి స్కాములు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది దాదాపుగా 90% ఈ నగదు ద్వారానే లావాదేవీలు జరిగాయి, ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా ఒకవైపు. అట్లాగే విజయసాయిరెడ్డి అల్లుడు మనకు తెలిసిందే, పూర్తిగా ఢిల్లీ మద్యం కుంభకోణం కీలక పాత్రధారి శరత్ చంద్రారెడ్డి. ఈ సంస్థతో చాలా లింకులు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీ సంస్థ, దాంట్లో చాలా లింకులు ఉన్నాయి. దానికి సంబంధించి అనే మాటలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అంటే ఢిల్లీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాని మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు అంటే మనం చూసాం అక్కడ ఎమ్మెల్సీ కవితను 100 కోట్లకు సంబంధించి కూడా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ, ఆమెను అరెస్ట్ చేశారు, మళ్ళీ రిలీజ్ అయింది, అది ఓకే. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తర్వాత ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సిసోడియా, వీళ్ళు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. సో ఈ విధంగా కూడా ఎంక్వైరీ చేయాలి అని కూడా, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలనే విషయం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సిట్ వేసినటువంటి నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది, మరి జరిగిందా, చేయించారా? కొద్దిమంది మాట్లాడుతున్న పరిస్థితి. కొన్ని ఫైల్స్, ప్యాలెస్లో కొన్ని ఫైల్స్ తగలబెట్టేశారు, దీనికి సంబంధించో లేదంటే అన్ని కుంభకోణాల్లో పాత్రధారి, సూత్రధారి అక్కడి నుంచే ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ